టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ మినిట్ రివిజన్ ప్రోగ్రాంలో మనం సెషన్ 4కి వచ్చాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్రెండ్ అవుతుంది. యూపీఎస్సీలో అయితే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా. టీఎస్పీఎస్సీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. నాట్ ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా వాటిలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ వస్తున్న క్వశ్చన్స్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి ఏ టాపిక్స్ ఎక్కువ చదవాలో మీకు కనిపిస్తున్న ఫ్రేమ్వర్క్లో అర్థమవుతూ ఉంటుంది మీకు. ఈ ఫండమెంటల్స్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి, కరెంట్ ఈవెంట్స్ ఏంటి అన్ని ఒకసారి చూద్దాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఫండమెంటల్స్ అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టర్మినాలజీ బాగా చూసుకోవాలి. ఎకాలజీ అంటే ఏంటి, ఆర్గానిజం అంటే ఏంటి, హ్యాబిటాట్ నిష్ అంటే ఏంటి, పాపులేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎకోసిస్టమ్, టెరెస్ట్రియల్, ఎక్వాటిక్, బయోమ్స్, అదేవిధంగా రకరకాల టర్మినాలజీస్ ఉంటాయన్నమాట, అవి కూడా చూసుకోవాలి. ఎబయోటిక్, బయోటిక్, ఎకోటోన్ ఇలాంటి పదాలన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత అడాప్టేషన్, హ్యాబిటాట్ అడాప్టేషన్స్ కానీ, బిహేవియరల్, మార్ఫలాజికల్, ఫిజియలాజికల్, ఎకలాజికల్, పాపులేషన్ ఇంటరాక్షన్స్ గురించి కూడా డీటెయిల్గా చూసుకోవాలి. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఫండమెంటల్స్ అనొచ్చు, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ. తర్వాత ఎకలాజికల్ పిరమిడ్, నెంబర్, బయోమాస్, ఎనర్జీ, ఎకలాజికల్ సక్సెషన్ కాన్సెప్ట్ కూడా చూసుకోవాలి. న్యూట్రియంట్ సైక్లింగ్, గ్యాషియస్, సెడిమెంటరీ, ఎకోసిస్టమ్ సర్వీసెస్. తర్వాత బయోడైవర్సిటీ చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీలో జెనెటిక్, స్పీషీస్, ఈకోసిస్టమ్స్, థ్రెట్స్, హాట్స్పాట్స్, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్, కన్జర్వేషన్ మెథడ్స్, ఇన్సిటు, ఎక్సిటు కన్జర్వేషన్ మెథడ్స్. ఇప్పుడు మనకి మధ్య రీసెంట్గా చీతాస్ తీసుకొచ్చారు నమీబియా నుంచి. దాని మీద పక్క మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట. ఏ నేషనల్ పార్క్ తీసుకొచ్చారు, తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏషియాటిక్ చీతాస్ గురించి ఏంటి, ఆఫ్రికన్ చీతాస్ ఏంటి, ఇవన్నీ కూడా. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి పొల్యూషన్ అంటే ఏంటి, యూట్రోఫికేషన్, యాసిడ్ రైన్స్, ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అనమాట. యూట్రోఫికేషన్ ఒకటి, యాసిడ్ రైన్ ఒకటి, బయోమాగ్నిఫికేషన్, ఆయిల్ స్పిల్స్, రీసెంట్గా కూడా ఆయిల్ స్పిల్స్ న్యూస్లో ఉన్నాయి. ఓషన్ యాసిడిఫికేషన్, డిఫారెస్టేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్, సాలినేషన్, డెజర్టిఫికేషన్, ఎక్స్టింక్ట్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఓజోన్ లేయర్ డిప్లిషన్, ఇవన్నీ కూడా. మాంట్రియల్ ప్రోటోకాల్, ఓజోన్ లేయర్ డిప్లిషన్ సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్లో కూడా వచ్చిందనమాట. తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించిన రకరకాల చట్టాలు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వాటర్ యాక్ట్ 1974, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ యాక్ట్ 1977, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, బయోడైవర్సిటీ యాక్ట్ 2002, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. దాని తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించిన పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కూడా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. తర్వాత టైగర్ కన్జర్వేషన్, ఎలిఫెంట్ కన్జర్వేషన్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అనమాట. ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ సంబంధించి ఫండ్స్ ఏమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పీస్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ బాగా ట్రెండింగ్ టాపిక్, ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్. దానికి సంబంధించిన అంతర్జాతీయ కన్వెన్షన్స్ అన్ని చూసుకోవాలి. ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్, బేసిల్ కన్వెన్షన్ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ అనమాట, ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. తర్వాత ఎనర్జీకి సంబంధించి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, విపత్తు నిర్వహణ చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ప్రపంచం చూడని విపత్తు అంటే ఏంటో అనేది తెలియదు అనమాట. అన్ని రకాల విపత్తులు, పాండమిక్స్ దగ్గర నుంచి, ఫారెస్ట్ ఫైర్స్ దగ్గర నుంచి, అవలాంచెస్ దగ్గర నుంచి, అసలు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ మనం ఆల్మోస్ట్ అన్ని చూసాం. మిడతల దాడి దగ్గర నుంచి ఇది అది అని కాదనమాట, అంటే లోకస్ట్ అటాక్లు, ఇవన్నీ కూడా చూసాం అనమాట. దానికి సంబంధించిన బోల్డ్ క్వశ్చన్స్ రావచ్చు. ఈవెన్ తెలంగాణకు సంబంధించి కూడా డిజాస్టర్స్ సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు అనమాట. దానిలో హజార్డస్, వల్నరబిలిటీ, డిజాస్టర్స్. తర్వాత డిజాస్టర్ క్లాసిఫికేషన్ టైప్స్, ఎన్ని రకాల డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏంటి, స్లో ఆన్సెట్ ఉన్న డిజాస్టర్స్ ఏంటి, సడన్గా వచ్చే డిజాస్టర్స్ ఏంటి, హైడ్రలాజికల్ డిజాస్టర్స్, జియోలాజికల్ డిజాస్టర్స్, క్లైమటాలజికల్ డిజాస్టర్స్, అండ్ కెమికల్, బయాలజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత సైక్లోన్స్, దానికి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్, రీసెంట్గా వచ్చిన సైక్లోన్స్ పేర్లు ఎలా పెడతారు, సునామీస్ గురించి, దానికి సంబంధించిన బేసిక్ ఫీచర్స్ గురించి, ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, డ్రాట్స్, క్లౌడ్ బర్స్ట్, ఇది బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్, క్లౌడ్ బర్స్ట్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, దాని డెఫినేషన్ ఏంటి, గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్ కూడా హైదరాబాద్లో, చెన్నైలో, ముంబైలో చాలా వచ్చాయన్నమాట దానికి సంబంధించి. తర్వాత డిజాస్టర్ సైకిల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దీనిలో
ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్, మిటిగేషన్, అడాప్టేషన్, రెస్పాన్స్, రీహాబిలిటేషన్ అండ్ రెసిలియన్స్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఫీచర్స్ కూడా చూసుకోవాలి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ గురించి చూసుకోవాలి. తర్వాత ఇండియా దేనిలో అయితే లీడర్షిప్ రోల్ ప్లే చేస్తుందో CDRA కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత IRIS గురించి చూసుకోవాలి. కోస్టల్ ఎరోజన్, క్లైమేట్ రెఫ్యూజెస్ కొత్త పదం. హ్యోగో ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. తర్వాత సెండై ఫ్రేమ్వర్క్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సెండై ఫ్రేమ్వర్క్ 3-4 సంవత్సరాల నుంచి 2016 నుంచి కూడా ఇంపార్టెంట్ అని అంటున్నారు, చూడాలి. తర్వాత గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2022, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రీసెంట్ ట్రెండ్ అనమాట ఇది, గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. తర్వాత కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్లో ఎన్విరాన్మెంట్ సంబంధించి IUCN రెడ్ లిస్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్లో రెడ్ లిస్ట్లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ వచ్చాయో, ఏవైతే ఎక్స్టింక్ట్ అవుతున్నాయో, ఏవైతే వల్నరబుల్గా ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియాలో ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటి? తర్వాత స్ట్రైప్స్ టైగర్ సెన్సస్, టైగర్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్. చీతా రీఇంట్రాక్షన్ ప్లాన్, ఇది మనం చూస్తూనే ఉన్నాం. చీతాస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి లాస్ట్ 2 months నుంచి, చూసుకోవాలి. అండ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, భారతదేశంలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటి వస్తుంది. అడవిల విస్తీర్ణం గురించి, ట్రీ కవర్ గురించి, దాని గురించి డీటెయిల్గా చూసుకోవాలి. కోరల్ రీఫ్స్, బయోరాక్ టెక్నాలజీ. కోరల్ రీఫ్స్ తెలుసు కదా, ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి 3-4 years నుంచి కూడా బాగా న్యూస్లో ఉంది, అది కూడా చూసుకోవాలి. రామ్సార్ సైట్స్, ఈ మధ్య 2-3 times రామ్సార్ సైట్స్ని పెంచుకుంటూ వచ్చాం. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్లో ఇండియాలో వెట్లాండ్స్ పెరిగిపోయినాయి అనమాట. వాటన్నిటికీ ఏ వెట్లాండ్స్, కొత్తగా వెట్లాండ్స్ రామ్సార్ స్టేటస్ వచ్చింది, దానిలో మాంట్రెక్స్ రికార్డ్ ఏంటి చూసుకోవాలన్నమాట. తర్వాత కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్ గురించి చూసుకోవాలి. బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని ఇస్తున్నారు క్లీన్లీనెస్ కోసం. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ బీచెస్ గురించి చూసుకోవాలి. తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ గురించి చూసుకోవాలి. మిథనాల్ ఎకానమీ గురించి చూసుకోవాలి. మిథనాల్ METHANOL, దీని గురించి కూడా ఇంపార్టెంట్. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. తర్వాత కార్బన్ సీక్వెస్ట్రేషన్. తర్వాత ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ చూసుకోవాలి. ఎమిషన్ గ్యాప్, అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్స్. ఎమిషన్ గ్యాప్ అండ్ అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్స్ అనమాట. ఈ మధ్య కొత్త పదాలు, మోడీ గారు COP26లో పంచామృత్ ప్రామిసెస్, లైఫ్ అనే డెఫినేషన్, LIFE ఎన్విరాన్మెంట్ సంబంధించి, UNFCCC COP27 ఎక్కడ జరగబోతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. తర్వాత కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీలో COP15 సదస్సు. WHO పొల్యూషన్ స్టాండర్డ్స్ చూసుకోవాలి. కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్లో ఇంకాయిస్ చూసుకోవాలి. తర్వాత ల్యాండ్ స్లైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, GSI వాళ్ళ ల్యాండ్ స్లైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ గురించి చూసుకోవాలి. నీతి ఆయోగ్ ఇచ్చే స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ చూసుకోవాలి. నీతి ఆయోగ్ ఇచ్చే రకరకాల ఇండెక్స్లు కూడా చూసుకోవడం మంచిది. తెలంగాణ ఒక్కొక్క ఇండెక్స్లో ఎలా ఉందో చూసుకోవడం మంచిది అనమాట. తర్వాత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా. ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. ఇవన్నీ క్వశ్చన్స్. దీనికి సంబంధించి అనాలిసిస్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం.